యొక్క విజయం ఈ విజయం వెనుక కృషి చేసిన మరియు ముఖ్యంగా మన నాయకురాలు శ్రీ కల్వ సుజాత గారికి ఈ సభాముఖంగా జయంతిని కాంగ్రెస్ పార్టీ అధికార పండుగలో చేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే ఇంతటి గొప్ప విజయాన్ని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక శుభం చేద్దామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. మనకు ఈరోజు రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన ఆలయ కమిటీ చైర్మన్ కాసేమాత ఆలయ కమిటీ చైర్మన్ కిషన్ సేఠ్ గారికి, రాధాకిషన్ గారికి, విద్యాసాగర్ గారికి, బుచ్చలింగం గారికి, భీమా హరీష్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, ఆర్యవైశ్య సంఘం మహిళలకు, యువకులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతటి గొప్ప మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మరోసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ వాసవి మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాన్ని అధికార పండుగగా చేసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మాకు పండుగనిచ్చినందుకు మేము మా కులం, మా ఆర్యవైశ్య జాతి అంతా మీకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఏది చేసినా గతంలో కూడా ముఖ్యమంత్రిని చేసింది ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర పీరియడ్లో అప్పుడు రోషే గారిని ముఖ్యమంత్రిని చేసింది, అతను గౌరవం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాసవి మాత జయంతిని భారతదేశంలో ఉన్న ఆడవైశ్యులు అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో వైశ్యులు ఉన్నారు. ఆ వైశ్యులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంగా పిలుస్తారు. మన తెలంగాణలో కోమట్లు అంటారు, అదేవిధంగా ఆంధ్ర పోతే ఆడవైశ్యులు అంటారు, అలాగే మహారాష్ట్రలో పోతే తమిళనాడు పోతే షెట్టిలు అంటారు, మహారాష్ట్రలో పోతే బజాజ్ అంటారు, జైన్ అంటారు. ఇట్లా రకరకాల పేర్లతో పిలిచే ఆడవైశ్యుల్ని మనోభావాలను గుర్తించి మా కీర్తి ప్రతిష్ట పెంచే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భంగా పేరున నమస్కారం తెలియపరుస్తూ 26 జయంతిని ఈ యొక్క తెలంగాణలో మనమందరం కలిసి మనస్ఫూర్తిగా చేసుకొని ప్రభుత్వానికి అభినందన తెద్దామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సహకరించిన మా నాయకుడు జగ్గారెడ్డి గారికి, నిర్మల్ జగ్గారెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు అయినటువంటి దామోదర్ రాజకీయ గారికి, అలాగే దీనికి ఎంతో కృషి చేసిన కల్వ సుజాత గారికి, కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారికి మేము పేరున ధన్యవాదాలు. జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.